కృష్ణా జిల్లా అవన్గడ నియోజకవర్గ పరిధిలోని మోపిదేవిలో కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం పురస్కరించుకుని అర్చకులు తొలి రోజు స్వామివారిని పెళ్లి కుమారునిగా అలంకరించారు. ఆలయ అధికారులు స్వామివారికి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శేషాయ శివాయ శివమూర్తయే బ్రహ్మాండ వాహదేవాయ నాగరాజాయ తే నమః. మన ఆంధ్రదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రములలో ఒకటిగా వెలుగొందుతున్నటువంటి కృష్ణా జిల్లా మోపిదేవి క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం నందు మాఘమాసం ఈ రోజు లగాయతుగా అంటే 2వ తారీఖు నుంచి ఈ నెల 2వ తారీఖు నుంచి ఈ నెల 6వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడానికి దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా మరికొద్దిసేపట్లో ఈ రోజు 2వ తేదీన 11 గంటలకు శ్రీ స్వామివారిని పెళ్లి కుమారుని చేసేటువంటి ఘట్టం ఆవిష్కరింపబడుతుంది. అలాగే ఈ రోజు సాయంత్రం 7 గంటలకు యాగశాల ప్రవేశం అలాగే ధ్వజారోహణ కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహించబడతాయి. రేపు రాత్రికి అంటే 3వ తేదీ రాత్రి 8 గంటలకు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా దేవాలయ ప్రాంగణమునందు నిర్వహించబడుతుంది. ఈ కళ్యాణ మహోత్సవానికి పూర్వం స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం కూడా వైభవోపేతంగా భక్తులందరికీ చూసేటువంటి విధంగా కమలార విధంగా ఏర్పాటు చేయబడింది. ఎదుర్కోలోత్సవం కూడా జరుగుతుంది గ్రామోత్సవం అనంతరం. అలాగే ఎల్లుండి 3వ తేదీ 4వ తేదీ స్వామివారి దివ్య రథోత్సవం మోపిదేవి పురవీధుల యందు రథోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. బ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివమూర్తయే బ్రహ్మాండ వాహదేవాయ నాగరాజాయ తే నమః. మన ఆంధ్రదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రములు నిర్మల్ జిల్లా బాసర